సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. 13 కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించింది. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలను తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి తల్లికి వందనం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం పీఎం కిసాన్ వేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవ వేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పోలవరం డయాఫ్రమ్ వాల్ వెంటనే ప్రారంభించాలని నిర్ణయించారు. రాజధాని అమరావతి పనులు వెంటనే ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మూర్తి, కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఇతర మంత్రులంతా కూడా పాల్గొన్నారు. అయితే ఈ కేబినెట్ భేటీ కూడా పలు కీలకమైన అంశాలపైన కూడా కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకున్నారు. దానికి కొన్ని అంశాలకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో దాదాపు 62 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కూడా కేబినెట్ లో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. అయితే అన్నా క్యాంటీన్లను నిర్వహణపై కూడా ఒక సొసైటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ సొసైటీ ద్వారా అన్నా క్యాంటీన్లకు కావాల్సిన ఏదైనా విరాళాలు కావాలి, ఇతర కార్యక్రమాలు, దాని అభివృద్ధి కార్యక్రమాల పైన కూడా ఆ సొసైటీ ద్వారా కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని మీద కూడా కేబినెట్ లో అప్రూవల్ ఇచ్చారు. అలాగే వైసీపీ హయాంలో దాదాపు 7 లక్షల ఎకరాల భూములు నిషేధిత భూముల జాబితా నుంచి తొలగిస్తూ కూడా ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. దీనిపై కూడా పూర్తిగా ఆయా భూములు అధ్యయనం చేయాలని చెప్పేసి దానిపై కూడా ప్రభుత్వం నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా మంత్రుల కమిటీని కూడా ఏర్పాటు చేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కంటే ఇల్లు లేని వాళ్ళకి కూడా 3 సెంట్ల స్థలము, ఇంటి స్థలము, అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉండే ఇల్లు లేని వాళ్ళకి 2 సెంట్ల స్థలం ఇచ్చే విధంగా కూడా ఈ రోజు కేబినెట్ లో అప్రూవల్ జరిగింది. దానికి కూడా కేబినెట్ ఆమోదం జరిపింది. అలాగే రాజధాని అమరావతి పనులకు కూడా వెంటనే ప్రారంభమవుతాయని ఈ కేబినెట్ భేటీలో చర్చించడం జరిగింది. అలాగే రాష్ట్రానికి సంబంధించి భవిష్యత్తులో ఆర్థికంగా ఎదిగేందుకు కూడా ఏదైతే ముఖ్యమంత్రి ఒక జీడీపీ అభివృద్ధి చెందేలా కూడా ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసినారు. దాన్ని కూడా ఈ రోజు కేబినెట్ లో కూడా మంత్రులకు ఏ విధంగా రాష్ట్ర పురోగతి సాధిస్తే అంశం పైన కూడా ఈ రోజు పవర్ పాయింట్ ద్వారా కూడా మంత్రులకు సీఎం వాళ్ళకు వివరించడం జరిగింది. అలాగే కేంద్రం అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం ఇవ్వాలని చెప్పేసి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వచ్చే సంవత్సరం కూడా అందరికి విద్యార్థులకు కూడా తల్లికి వందనం అనే పథకం ద్వారా కూడా నిధులు ఇవ్వాలని చెప్పేసి కూడా కేబినెట్ ఈ రోజు అప్రూవల్ జరిగింది. అది వచ్చే విద్యా సంవత్సరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేస్తున్నారు. అలాగే కేంద్రం నుంచి కూడా విశాఖ ఉక్కుకు ఏదైతే నిధులు ఇచ్చారో దానిపైన కూడా, అలాగే పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడం పైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర సహకారం పైన కూడా ఆయన అభినందన జరిగింది. అయితే రేపు ఏదైతే రేపు విజయవాడకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాబోతున్నారు. దానికి కూడా ఘన స్వాగతం పలకాలని చెప్పేసి కూడా కేబినెట్ భేటీలో కూడా మంత్రులతో చర్చించడం జరిగింది. రేపు రాత్రి కూడా విజయవాడకు వస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. దాని మీద కూడా కేబినెట్ లో చర్చించి ఎల్లుండి జరిగే కార్యక్రమాన్ని ఘనంగా జరిగించాలని చెప్పేసి కూడా మంత్రులకు సూచించారు. అలాగే ఇప్పుడు కేబినెట్ భేటీ తర్వాత కూడా మరి కాసేపట్లో కూడా టీడీపీ మంత్రులు, ఎంపీలతో కూడా చంద్రబాబు నాయుడు కూడా సమావేశం కానున్నారు. కేంద్రంతో సంప్రదింపులు, కేంద్రం నుంచి వచ్చే అభివృద్ధి సంక్షేమ నిధుల పైన కూడా ఈరోజు చర్చించి వాళ్ళతో దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. మొత్తం తీసుకుంటే ఈ రోజు జరిగిన కేబినెట్ భేటీలో 13 అజెండాలకు ఏదైతే ఉందో దాని మీద ఈరోజు కేబినెట్ అప్రూవల్ చేసింది. దానికి ఆమోదం తెలిపింది. మూర్తి. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.